ఎస్ రామకృష్ణ గారు, పథకాల అమలుకు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు గతంలో మాట్లాడుతూనే ఉన్నాయి. అంటే సూపర్ 6 అమలు విషయంలో జాప్యం జరుగుతుంది అంటూ చేసిన ఆరోపణలు, తల్లికి వందనంపై ఆరోపణలు చేశారు. ఆల్రెడీ తల్లికి వందనంకు సంబంధించి మీరు అమలు చేశారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి రైతులకు ఉచిత బస్సు ప్రయాణం, అంతకుముందు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం, ఇవన్నీ అమలు చేసిన అంశాలు. ఏం చెప్తారు సార్ ఈ పథకాల అమలులో ఈ ప్రదర్శిస్తున్న జోరుపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే ఎన్నికలకు ముందు ఎలక్షనీరింగ్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు జరిపి తీరతామని చెప్పిందో వాటిని ఒక్కొక్కటిగా చెప్పిన ప్రకారం చిత్తశుద్ధితో అమలు పరుస్తూ వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ పథకాలని ఎద్దేవా చేయటం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎలక్షనీరింగ్లో ఆయన నియోజకవర్గంలో పిల్లల్ని చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఏదైతే అన్నాడో దాన్ని ఎద్దేవా చేస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు చూసే వాళ్ళకి చాలా ఎలర్జెటిక్ గాను ఎబ్బెట్టుగాను అనిపించింది. కాకుమాను రాజశేఖర్ గారు మాట్లాడితే అర్థం ఉంది. ఏమన్నాడు ఆయన? అనేకమైన మీటింగుల్లో చిటితల్లి ఇట్రామ్మా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇప్పుడు ఏం మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ పెట్టుకుంటాడండి తలకాయ? వీళ్ళు ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వం చేత కాదు, నేనే మొనగాడిని అని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనేదో నొక్కినంత మాత్రాన బటను ఉత్తి బట్టలు కూడా నొక్కిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కన్ను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? ఆయనకి చాలా బ్రహ్మాండమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన నాయకత్వం వహిస్తున్నాడు వాళ్ళ కూటమి ప్రభుత్వానికి. మంచి మద్దతుదారుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వానికి అండగా ఉంది. అందుకనే దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని అంటా ఉన్నాం. ఏదైతే సూపర్ 6 పథకాల గురించి మనం చెప్పామో ఎన్నికల్లో, వాటిని అమలుపరిచి తీర్తామని చెప్పని ఏదైతే అన్నామో, మీరు చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయిపోయేసరికల్లా ఇస్తాము, మీరు రాసి పెట్టుకోండి. అలాగే తల్లికి వందనము 15,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నాం చెప్పన్నామో అది ఇచ్చాము. అలాగే అన్నదాత సుఖీభవ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ పథకాన్ని అమలుపరచడం జరిగింది. ఇవాళ 7,000 రూపాయలు, 5,000 ప్లస్ 2,000 రూపాయలు, దాదాపు కేంద్ర ప్రభుత్వం 831 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 2,342.92 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. ఈ పాటికల్లా రైతుల ఖాతాల్లో అవి పడి ఉంటాయి. రైతులు చాలా ఆనందంగా దాదాపు 43 లక్షలు 46 లక్షల పైన రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందం. ఇవాళ దర్శిలో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే దీపం పథకం కూడా అమలు పరిచాం. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని
ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆయన అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఉచిత బస్సు పథకాన్ని మా కడప జిల్లా, మా నెల్లూరు జిల్లా, మా చిత్తూరు జిల్లా మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు. ఉచిత బస్సు పథకం గురించి విశాఖపట్నం పోవాలనుకుంటున్నారు, సముద్రం చూద్దామని, శ్రీకాకుళం పోదామని చెప్పి అనుకుంటున్నారు, అరకు వ్యాలీ పోదామని చెప్పి అనుకుంటాం. ఇవన్నీ అబద్ధాలు ఆడతాడండి. ఓకే, మేము చెప్పామా? ఏది కడప వాళ్ళు విశాఖపట్నం పోవచ్చు, విశాఖపట్నం వాళ్ళు తిరుపతి రావచ్చు, తిరుపతి వాళ్ళు కడప పోవచ్చు అని మేము చెప్పామండి. ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఈ పథకం అమలు జరపటం జరుగుతుందని చెప్పని చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. కానీ ఈయన విష ప్రచారం చేస్తున్నాడు. అంటే ఈయన ప్రతిసారి కూడా మీరు ఏ మీటింగ్ లోనన్నా చూడండి, ఈయనకు మించినటువంటి అబద్ధాల కోరు లేడండి. రాజశేఖర్ గారు, నేనైతే నాకు దాదాపు రాజకీయాల్లో 50 సంవత్సరాల అనుభవం ఉందండి. ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో నేను చూడలేదండి. రైట్, ఖచ్చితంగా మాట్లాడదాం. సూపర్ 6 అమలు పరిచేసామని చెప్తున్నారు, కానీ ఒక 2 ప్రధాన హామీలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు 3,000 భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు సృష్టి అన్నారు. అలాగే 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చెల్లింపు. వాటి సంగతి ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతుంది. సతీష్ గారు సార్, ఈ సూపర్ 6 అమలు అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు అవుతుంది. 100కి 100% అమలు అవుతుంది సార్. ఒక్కొక్కటి అమలు అవుతుంటే వైసీపీ నాయకులకి, ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు ఏం చూడండి, కాకుమాన్ రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారంట వ్యవసాయం దండగా అన్నాడంట. ఎప్పుడో మాట ఉమ్మడి రాష్ట్రంలో ఏది కరెంటు సమస్య మీద రైతుల్ని కాల్పులు కాల్చేసేశారంట. అసలు మనం ఇప్పుడు మాట్లాడుకునేదేంటి, ఆయన మాట్లాడేదేంటి? ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ దేని మీద? సూపర్ 6ల మీద. నేను మాట్లాడగలను. మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు, చేశారా? మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేశారా? సిపిఎస్ అమలు చేస్తామన్నారు, చేశారా? గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరినీ కూడాను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అన్నారు, చేశారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఎంత అబద్ధం ఆడారంటే, మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి 99% మేము అమలు పరిచామని చెప్పని పచ్చి మోసం చేశారు. ఇవాళ మనం చూస్తున్నాము, ప్రతిరోజు పేపర్లో దోచుకు తిన్నారు, సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, వీళ్ళు చెయ్యని మాఫియాలు ఇవ్వండి. అసలు మంచి నాయకుడు అని చెప్పని బోతద్దం పెట్టి ఎతికినా కూడా నాకైతే వైసీపీ నాయకుల్లో కనపడలా. ఉన్నాళ్లలో కాకుమాన్ రాజశేఖర్ రెడ్డి గారు కొద్దిగా బెటరు. రెడ్డి లేదండి, కాకుమాన్ రాజశేఖర్ ఆయన. అందుకని నేనేమంటున్నానంటే మీరు మంచి ఆయన పిలిచారు, సంతోషం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ దర్శి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంత ప్రజల్లో కలిసిపోతున్నారో మనం చూస్తున్నాం. పింఛన్లు ఇచ్చేటప్పుడు కానీ, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు లాంటివి జరిగేటప్పుడు కానీ, ఆయన హెలిప్యాడ్ నుంచి ఆటోలో రావటాన్ని మీరు చూసారా, చూడలేదు? అన్ని నేషనల్ టీవీస్ దాన్ని ప్రముఖంగా వార్త వేసినాయండి. అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ప్రజల్లో మమేకమైపోవాలి. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యయుతంగా ఉండేటటువంటి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఆ లక్షణాలు ఎలా వస్తాయి? ఒక్క రేపు రమ్మంటే రావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రమ్మంటే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఆయన పుట్టికే అట్లాంటిది కదా, పెరిగిన వాతావరణం అట్లాంటిది కదా. ఎంతసేపటికి ఇతరులను విమర్శించటము, అబద్ధాలు ఆడటము, ఇతరులను హింసించటము, ఇటువంటి విషయాల్లో ఆయన ఆరితేరినటువంటి వ్యక్తి.
చంద్రబాబు నాయుడు గారు అట్టా కాదే. రైట్ సార్, రైట్ సార్. ఆయన నెల్లూరు వచ్చాడు నిన్న, ఓకే, ఓకే. వచ్చాడు నెల్లూరు. ఏమండి నెల్లూరు దగ్గర జనం రాలేదని చెప్పని బంగారుపాలెం ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉంది. ఓకే, దాన్ని తీసుకొచ్చి నెల్లూరులో పెట్టేసి సాక్షి టీవీ వాడు ఏ విధంగా చూపించాడో మీరు చూసారు. అదే సార్, నెల్లూరు రచ్చపైన నిన్న టీవీ కూడా డిబేట్ చేసింది. ప్రచారం చేయొచ్చు. అడుగుదాం కాకమాన్ రాజశేఖర్ గారిని. కాకమాన్ రాజశేఖర్ గారు, నేనేమంటానంటే వీళ్ళు ఎంత ఒకసారి చెప్తానండి. వీళ్ళు ఎంత విష ప్రచారం చేస్తే వాటిని మా మీద పూలు చల్లినటువంటి విధంగా. కృష్ణ గారు, అంటే మిగతా పథకాల అమలు ఎప్పుడు చేస్తారన్నది ఏమైనా ప్రకటిస్తారా? మేము ఇచ్చాము, మేము ఎప్పుడెప్పుడు ప్రకటిస్తామని రాజశేఖర్ గారు అంటున్నారు. అది కాదండి, ప్రజల్లో తిరుగుబాటు అంటున్నారు. ప్రజల్లో తిరుగుబాటు వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన చెప్పింది కరెక్టే. ప్రజలు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద, లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన చెప్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉందండి. 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క టీచర్ని రిక్రూట్ చేసుకున్నారండి. ఒక్క టీచర్ని. మేము అన్న ప్రకారము మొట్టమొదటి సంతకము డిఎస్సి మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీరు గుర్తు చేసుకోండి. చెప్పని అటువైపు సతీష్ గారు చెప్తున్నాడు, నేను చెప్తున్నా. అయినా కూడా అది అమలు జరిపారా అంటే నేనేం చేయను. అమలు జరుపుతున్నారా బాబు అని చెప్పనంటే, అది అమలు జరిపారా అని చెప్పనంటే నేనేం చేయను. అరే మీరు అమ్మఒడి పథకాన్ని దాదాపు మీ భారతిరెడ్డి గారు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని భారతిరెడ్డి గారు స్వయంగా ఆవిడే చెప్పింది వాళ్ళకి హియరింగ్ లో. మేం చెప్పాం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం 15,000 అని చెప్పని. ఇవాళ 68 లక్షల మందికి ఇచ్చాం. మీరు ఎంతమందికి ఇచ్చారు? 43 లక్షల మందికి ఇచ్చారు. మీరు ఎంతమందికి ఇచ్చారంటే 43 లక్షల మందికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారండి? సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఎగ్గొట్టారు. అరే ఇవన్నీ మాట్లాడకుండా, ఈ చేసిన మంచి పనుల గురించి మాట్లాడకుండా మీరు అన్ని అబద్ధాలు ఆడతారండి, విష ప్రచారం చేస్తారండి. మీరు కావాలా? రాజు ఏమంటే సతీష్ గారు, ఆయన ఆ విధంగానే మాట్లాడుతూ మాకు కావాలి. ఎందుకంటే జనానికి నిజాలు తెలియాలా? అబద్ధాలు ఆడుతున్నారు. నిజమేంటో అబద్ధం అంటే ప్రజలు తేల్చుకుంటారు. కాకమాన్ రాజశేఖర్ గారు, రామకృష్ణ గారు, మిగతా 2 పథకాలు అమలుపై కూడా మేము కట్టుబడి ఉన్నాము, మాట తప్పమని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఆ